ఇదొచ్చేసరికి ఈరోజు అంటే నాలుగో శ్రావణ శుక్రవారం మినీ వ్లాగ్ అనమాట. సో, లాస్ట్ వీక్ చేసుకుందాం అనుకున్న పూజ చేసుకోలేదు కాబట్టి, ఈ వీక్ చేసుకుందామని అది కూడా సింపుల్‌గా చేసేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీక్ అలా అయ్యేసరికి ఈ వీక్ ఏమి ఎక్కువ హడావిడి చేయకుండా సింపుల్‌గా అమ్మవారికి ఇలాగా సేమియా కాసి పెట్టుకుందామని ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా లాస్ట్ టైమ్ అలా జరిగేసరికి అన్ని ప్రసాదాలు చేసి కూడా అమ్మవారికి పెట్టకుండానే మేము తిన్నట్టయిపోయింది. ఇంకా అందుకే ఈసారి ఇంకా ఈ ఇయర్‌కి ఇలా చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఇప్పుడైతే ప్రసాదం స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా అమ్మ కూడా వండేసరికి హెల్ప్ చేస్తుంది గానీ, ఇగ నాకే ఇంట్రెస్ట్ లేక ఇంక ప్రసాదాలు ఏం చేయొద్దని చెప్పి ఇలాగ సేమియా మాత్రం కాచి పెడదాం అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇలా చేస్తున్నాననమాట. అంతే కాకుండా అమ్మ ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పూజ ఇంట్లో చేసుకున్నా అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, అప్పుడు కలిసం అక్కడ పెట్టుకొని అక్కడ చేసుకున్నాను. ఇక్కడ కలిసం పెట్టుకొని చేసుకోవాలంటే ఇది రెండో సంవత్సరం అవుతుందని చెప్పి పెట్టుకోకూడదు అనేసింది. ఇంకా అందుకే సింపుల్‌గా దేవుడి దగ్గర మామూలుగా నైవేద్యం పెట్టుకుందాం అని చెప్పి చేసుకుంటున్నా అనమాట. నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మవారి అనుగ్రహంతో కలశం పెట్టుకొని మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకి మీరు కూడా చేసేసుకున్నారా? ఈ ఇయర్ శ్రావణ శుక్రవారం పూజ మీరెలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్